నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన నిరీక్షణకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. విశ్వాసులమైన మనం స్థిరమైన విశ్వాసంలో కొనసాగడమే ఆ ఇంటిలో సభ్యులనడానికి నిజమైన రుజువు. భూమి మీద తన జీవితం అంతమయ్యే వరకు విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా దేవుని కృపకు ఒక విశ్వాసి సహకరించినప్పుడే క్రీస్తులో కాపుదలను నిలుపుకోగలడు. ఈ సత్యాన్ని క్రీస్తు కూడా పదే పదే నొక్కి చెప్పడం మనం చూడవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వ్యక్తిగతంగాను సమూహంగాను కూడా క్రీస్తు విశ్వాసులు దేవుడు నివసించు ఇల్లు, అదే ఆలయం. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు జరిగే స్థలం, దేవునికి అర్పణలు చెల్లించే స్థలం, దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం అన్నది ప్రతి విశ్వాసి గుర్తుంచుకొని దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించాలి. దేవుడు మనలో నివసిస్తున్నాడు అన్న స్పృహ కలిగి మన మాట, ప్రవర్తన, క్రియలలో దేవుని కనుపరిచే విధంగా, ఆయనను మహిమపరిచే విధంగా ఉండాలి. అప్పుడే దేవుడిచ్చే ధైర్యమును, నిరీక్షణను మనం కలిగి ఉంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలలో భూమిపై దేవుని ఆలయమే ఉన్న విశ్వాసులు దేవునికి చెందినవారు. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన సొంతమైనట్లు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు చేయాలి. పాపకూపంలో కూరుకుపోయిన మనలను ప్రేమించి మహిమను విడిచి వచ్చి మన పాపముల నిమిత్తం సిలువలో బలి అయిన ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనలో ఆయన నివాసం ఉండుటకు యోగ్యమైన ఇల్లులా మన హృదయాన్ని, తలంపులను మార్చుకున్నట్టుకు ప్రయాసపడాలి. ఆమేన్.